ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ప్లస్ అవుతోందా? బడ్జెట్పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుంటే కమలం నేతలు మాత్రం బడ్జెట్ వచ్చే ఎన్నికలకు బిగ్ అడ్వాంటేజ్ అంటున్నారు. మరి బిగ్ అడ్వాంటేజ్ గా ఉన్న కేంద్ర బడ్జెట్ తెలంగాణలో ఓట్లను రాబడుతోందా? ఎమ్మెల్సీ ఎన్నికలే కాదు, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ అనుకున్న అంచనాలను అందుకునేలా చేస్తుందా? తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో రాష్ట్ర కాషాయ నేతలకు ఏం చెప్పుకుంటారు? కేంద్ర బడ్జెట్ బిగ్ అడ్వాంటేజ్ అంటున్న కమలం పార్టీ తెలంగాణలో తమకు అది ప్లస్ అవుతుందని నమ్మకంతో ఉంది. వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ సామాన్య ప్రజలకు భారీ ఊరటగా చెప్పుకుంటున్న కాషాయ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది తమకు కలిసి వస్తుందని చెప్పుకుంటున్నారు. 12 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవారికి పూర్తిగా పన్ను మినహాయించడం గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమను గెలిపిస్తుందని పరివారులు నమ్ముతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో హవా చాటుకుంటామని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ, పట్టభద్రులు, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ఈ నెల 27న జరగనున్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కాషాయ పార్టీకి ప్లస్ అవుతుందా అంటే కాషాయ శ్రేణుల నుంచి అవుననే ధీమా వ్యక్తమవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలకి కాదు, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సైతం ఈ బడ్జెట్ అడ్వాంటేజ్ అవుతుందని వారు విశ్వసిస్తున్నారు. Up to 12 lakh of normal income other than special rate income such as capital gains. I read that again. To taxpayers up to 12 lakh of income other than special rate income such as capital gains, tax rebate is being provided in addition to the benefit due to slab rate reduction in such a manner that there is no tax payable by them. ఆదాయ పన్నుల మార్పులపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం కలిసొస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. 12 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు ఇవ్వటం సామాన్య ప్రజలకు కలిసి వస్తుందని, అది వారికి ప్లస్ అవుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తాజాగా జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువ శాతం ఉపాధ్యాయులు, పట్టభద్రులు బీజేపీ వైపునకు ఆకర్షితులవుతారని, గంపగుత్తగా ఓట్లు పడతాయని సంబరపడుతున్నారు. బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, కనీసం తెలంగాణ విభజన చట్టంలోని అంశాలను కూడా ప్రస్తావించడానికి కేంద్ర బీజేపీ సర్కారుకు నోరు రాలేదని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు కేంద్ర బీజేపీ సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్నాయి. తెలంగాణకు గుండు సున్నా, గాడిద గుడ్డు ఇచ్చారంటూ ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు చేపడుతున్నారు. బీజేపీకున్న 8 మంది ఎంపీలను కార్నర్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది ఏంటంటే గాడిద గుడ్డి ఇచ్చిండ్రు. ఇగో ఈ గాడిద గుడ్డే 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఇచ్చింది. నేను ఇవాళ అడుగుతున్నా, మా సీనన్నని ఇట్లే పట్టుకోమంటున్నా. దీన్ని మాట్లాడినంతసేపు పట్టుకొని పేద ప్రజలకు, తెలంగాణ సమాజానికి చూయించు. ఎందుకంటే తెలంగాణకు బీజేపీ నరేంద్ర మోడీ ఏమిచ్చిండయా అంటే కర్ణాటకకేమో చెంబిచ్చిండు, ఆంధ్రప్రదేశ్కేమో మట్టి చెంబెడు నీళ్ళు ఇచ్చిండు, తెలంగాణకు మాత్రం గాడిద గుడ్డిచ్చిండు. ఈ గాడిద గుడ్డిచ్చినందుకు గుండు అరగుండుకు ఓటేయాలనా నేను అడుగుతున్నా. అయితే ఆ విమర్శలను ఏమాత్రం లెక్క చేయకుండా అధికార, ప్రతిపక్ష పార్టీలను కౌంటర్ అటాక్ చేస్తూ ముందుకెళ్లాలని కాషాయ పార్టీ నేతలు భావిస్తున్నారు. గత 60 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ హయాంలో పన్నులు ఏ విధంగా ఉండేవి, ప్రస్తుత బీజేపీ హయాంలో పన్ను లెక్కలు ఏ విధంగా ఉన్నాయనేది ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యేలా వివరించాలని బీజేపీ భావిస్తోంది. మోదీ 3సారి ప్రధాని అయ్యాక వికసిత్ భారత్ లక్ష్యంతో దేశాన్ని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెడతామని చెప్పుకొస్తున్నారు. అందుకనుగుణంగానే ఈ బడ్జెట్ ఉందని పరివారులంటున్నారు. అంతేకాదు, ఈ బడ్జెట్లో 12 లక్షల పన్ను మినహాయింపు ఫార్ములా, ఎమ్మెల్సీ ఎన్నికలే కాదు, ఏ ఎన్నికలొచ్చినా తెలంగాణ సమాజం రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తుందనే ధీమాలు కాషాయ పార్టీ నేతలున్నారు. అంతేకాదు, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉండటం, ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కలిసొస్తుందని అంచనాల్లో బీజేపీ వర్గాలు ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు కమలం పార్టీ అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించింది. పర్సన్ టు పర్సన్ ఫార్ములాతో ప్రతి ఓటర్ను కలిసేలా బీజేపీ దూకుడుగా బూత్ స్థాయి నుంచి నేతలను సమన్వయం చేసుకుని ముందుకెళుతోంది. ఇప్పటికే నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డిని ప్రకటించారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్యను, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డిలను ప్రకటించారు. పర్సన్ టు పర్సన్ ఫార్ములాతో జోరుగా ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు. బడ్జెట్ బిగ్ అడ్వాంటేజ్గా భావిస్తున్న కమలదళం పర్సన్ టు పర్సన్ ఫార్ములాతో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న జిల్లాల పరిధిలో అసెంబ్లీ, జిల్లా స్థాయిలో వర్క్షాప్లను నిర్వహించి మరింతగా ప్రజల్లోకి వెళ్లేందుకు పావులు కదుపుతోంది. అయితే తెలంగాణకు బడ్జెట్లో కేటాయింపులు తేవటంలో బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు విఫలమయ్యారని కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు కమలనాథుల కౌంటర్ ఎలా ఉంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.